కొంతమందికి తీర్మానం మల్లనంటే కొంత ఇందాక చెప్పే ఇంట్రడక్షన్లో మిత్రుల కంటే శత్రువులు ఎక్కువ అని చెప్పే కదా. బయట ప్రజలు మాత్రం తీర్మానం మల్లన్న అధికార పార్టీలో ఉన్నాడా, ప్రతిపక్షంలో ఉన్నాడా, ఎమ్మెల్సీ ఉండి కూడా అధికార పార్టీని ప్రశ్నిస్తున్నాడు అని కొంతమంది. ఇప్పుడు ఒక్క విషయం చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న పాలసీలనే ప్రశ్నిస్తుండ్రు. మా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి సోషల్ కాజ్ లైన్ ఒకటి నడిపిస్తా ఉన్నాం. రెండోది తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఒక చోట ప్రభుత్వ పాఠశాలలో అమ్మాయిలు వరుసగా నిలబడితే తప్ప మూత్ర విసర్జనకు పోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆడ మా రాజకీయ నాయకుల పిల్లలు, నా బిడ్డనో నా పిల్లలు ఎవరైనా ఉంటే నాకు క్షేమ అనిపించదా? అనిపిస్తుంది. నాకు క్షేమ అనిపించదా? మరి నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా. అక్కడ బాత్రూమ్ కట్టంగా మనం ఎవడొద్దు అన్నాడు. ప్రభుత్వ పాఠశాలలో చదివేది మన పిల్లలు కాదు కాబట్టి వాళ్ళ పట్ల నిర్లక్ష్యమా అని చెప్పి మాట్లాడిన తప్పేముంది దాంట్లో? ఇది మాట్లాడొద్దని మా అధిష్టానం ఏమైనా చెప్పిందా నాకు? ఇదే చేయాలని చెప్పినాం కదా. ఇదే చేయాలనేది మా పార్టీ లక్ష్యం, మా అధిష్టానం లక్ష్యం, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా గదే. ఆయన చెప్పింది ఏంటి? ప్రతి ఊర్లో ఒక స్కూల్ ఉండాలని చెప్పిండు, ప్రభుత్వ పాఠశాల, దాంట్లో వసతులు ఉండాలని చెప్పిండు. కానీ 250 మంది ఆడపిల్లలు ఉన్నటువంటి స్కూల్లో ఈ దుస్థితి ఉంటే రేపు పొద్దుగాల ఆ స్కూల్కి ఎవరైనా తల్లిదండ్రులు పంపుతారా? మరి ప్రభుత్వ విద్యను ఎట్లా కాపాడుకుంటాం? ఇది నా క్వశ్చన్. ఈడ కాకపోయినా రేపు మండలంలో అయినా అదే మాట్లాడతా. కానీ ఇక్కడ మనం గుర్తించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, నిజంగా ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు అన్యాయం అని చెప్తే తలకాయ దిగిపోతుందా? దిగిపోదు. ఆ ధైర్యం ఉండాలి కదా. ధైర్యం ఇప్పుడు తీన్మార్ మల్లన్నకి ఇంకేమైనా ఆశ ఉందా నాకేమన్నా? లేకపోతే నా ఫైల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా? నేను అయ్యా అనుకుని తిరగడానికి? నన్ను గెలిపించింది పేద ప్రజలు. ఈ ప్రజల కోసం, ఈ బిడ్డల కోసం నేను మాట్లాడాలి కదా. నేను ఆ పనే చేస్తున్నా. దాంట్లో తప్పేముంది? అధికార పక్షంలో ఉన్నంటే నేను ఏ పక్షంలో ఉన్నా ఈ ప్రజల పక్షంలోనే ఉంటా. అటైనా ఇటైనా ఎప్పుడైనా ప్రజల పక్షంలోనే ఉంటా. సహజంగా ఇప్పుడు మన గతంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాలు చేసిన పనులను విమర్శించినాం. ఆయా ముద్దొచ్చి ఇలా వ్యతిరేకం ఉండదు కదా. నేను మారలే, నా ప్రశ్న మారలే, నేను అడగడం మారలే. నువ్వు పొజిషన్ మారి నువ్వు అనుకుంటే మరి దానికి నేనేం చేయలేదు. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో ఒక మీటింగ్ లో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టడం, మెల్లో తాడేసుకొని రావడం, నేను జర్నలిస్ట్ అనడం అన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే యూట్యూబ్ల వల్ల కాదన్నా? 100%. మరి ఎలా అన్నాడు? సోషల్ మీడియా తోటి వచ్చింది. అది ఆయన వ్యక్తిగత విషయం కావచ్చు. గతంలో కేసీఆర్ గారు మాట్లాడినా నేను. అయితే గతంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం సమయంలో ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిరు, తెలంగాణ బిడ్డలు ఎంత అద్భుతంగా అదే అన్నాడు. ఆ తర్వాత ఏం చేసిండు? సోషల్ మీడియాని తొక్కాలని చూసిండు. అదే సోషల్ మీడియా తొక్కుడు తొక్కితే పడిపోయాడు. అంటే ఎవరైనా కూడా సోషల్ మీడియాలో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు. నీకు నచ్చితే ఇన్, లేకపోతే లేదు. నీకు నచ్చితే ఇన్, లేకపోతే లేదు. నన్ను అన్నాడు, నన్ను తిట్టిండంటే మరి వాని అభిప్రాయం, అది వాని అభిప్రాయము. నువ్వు అట్లా నీకు లేదు, ఇట్లా నీకు లేదు అని నీకు లేదు. ఆయన ఒకవేళ తప్పు చేస్తే చట్టం చూసుకుంటుంది. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఎవడన్నా చూస్తాడా? ఇప్పుడు పట్టించుకుంటాడా? సపోర్ట్ చేసిరన్నా? ఆ సపోర్ట్ తర్వాత ఎవడు పట్టించుకుంటాడా? ఎవడు పట్టించుకోడు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాని. అసలు మీడియా అంతా సోషల్ మీడియానే. కాబట్టి సోషల్ మీడియాలో ఉన్నది చాలా మంది వారియర్స్ ఉన్నారు. వాళ్ళ పుణ్యాన్ని వచ్చింది. అన్న ఎలా ఉన్నారు? వాళ్ళేను ఇంకా చూద్దాం. మీరు ఇంట్రోలో చెప్పింది మల్లన్నకు మిత్రుల కంటే శత్రువులు ఎక్కువ ఉంటారు అనేటువంటి మాట చెప్పారు. నేను లక్కీ ఆ విషయంలో. ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడైనా ఒక పోరాటం చేసినా, ఉద్యమం చేసినా, జర్నలిజం చేసినా, ఇంకోటి చేసినా, నువ్వు మంచి శత్రువునే ఎన్నుకోవాలి. మంచి ఫ్రెండ్ ఉంటే ఏమీ లేదు, మనతో ఉంటాడు, మనతో తిరుగుతాడు, మనకు ముచ్చట్లు అంత మంచిదన్నా ఓకే సూపర్ అని పోతాడు. కానీ శత్రువు ఒక్కడే నువ్వేందో అంచనా వేస్తూ ఉంటాడు. కాబట్టి శత్రువు అనేటువంటి వాడు బలంగా ఉండాలి ఎప్పుడైనా జీవితానికి. సపోజ్ ఒక కమెడియన్ని శత్రువుగా తీసుకున్నావు అనుకో, నువ్వు కమెడియన్ అవుతావు. నీ శత్రువు పవర్ఫుల్ అయినాడు ఉన్నాడు అనుకో, నువ్వు పవర్ఫుల్ అవుతావు. కాబట్టి చాలామంది నన్ను శత్రువుగా చూడాలి అని అనుకుంటా ఉన్నారు. అది వాళ్ళ వే. కానీ నాకు వాళ్ళ శత్రువులు కాదు. నా శత్రువు ఉండాల్సిన చోటు ఉన్నాడు. నా శత్రువు ఎవడో నా జీవితానికి నేను గీత గీసుకున్నా, శత్రువు అవతలు ఉన్నాడు, నేను యువతలున్నా, అతను మాత్రమే. కానీ వీళ్ళు కాదు. ఓకే, చాలా మంది శత్రువులు వీళ్ళు కాదు. ఎందుకంటే వీళ్ళని నేను శత్రువులుగా భావిస్తలేను. వాళ్ళని వాళ్ళ ఆలోచనని, వాళ్ళ శరీరాలను 100% వాడతాను నేను. ఎందుకంటే వాళ్ళు తెల్లారు లేస్తే నా గురించి మాట్లాడేటట్టు చేస్తాను నేను. నాకు అవసరం కూడా అది. కాబట్టి శత్రువులు ఎక్కువ ఉన్నారు అనేటువంటి మాట ఏదైతే ఉందో 100% అది ఉండాలి.
ఒక మనిషి ఎదుగుదలకు మిత్రుడు కాదు ఉండాల్సింది, మంచి శత్రువు ఉండాలి. తెలంగాణ రాష్ట్రానికి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాస్ట్ రాసి పెట్టుకోండి 2028 నాటికి బీసీ వ్యక్తిని కుర్చీలో కూర్చోబెట్టకపోతే తీర్మానం మల్లన్న సచ్చినట్టే అన్నారు. సాధ్యమైద్ది అన్నది మీకెందుకు డౌట్? చేసి చూపిస్తాం కదా. ఇది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒకే ఒక్క నినాదం చెప్పినాడు, జిత్నా ఇస్సేదారి ఉతనే భాగేదారి అని చెప్పాడు. అంటే ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళకు అంత దక్కాలనేది ఆయన ఆలోచన. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం బీసీల జనాభా 54% పై చిలుకుంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందంటే ఈ 54% పై చిలుకున్నటువంటి జనాభా మెజార్టీ ప్రజలైనప్పుడు మెజార్టీ ప్రజల నుంచే ముఖ్యమంత్రి వస్తాడు కదా. అవును. సో ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే ముందున్నటువంటి హైదరాబాద్ కానీ, హైదరాబాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడ్డ ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకు ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలే. ఓన్లీ భారతదేశంలో బీసీ ముఖ్యమంత్రి కానీ ఏకైక రాష్ట్రం తెలంగాణ, ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్. కాబట్టి మేము స్ట్రాంగ్ గా ఇప్పుడు గతంలో ఉన్నటువంటిగా బీసీ మూవ్మెంట్స్ అట్లా లేకుండా ఇప్పుడు స్ట్రాంగ్ గా బీసీ మూవ్మెంట్స్ డెవలప్ అయినాయి, వాదం బలపడతా ఉంది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పదే బీసీలను చైతన్యపరచడం కోసం ఆయన వంతు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వీటన్నిటి అంచనాలు చూసినప్పుడు యాజ్ ఏ అనలిస్ట్ గా, జర్నలిస్ట్ గా, పొలిటీషియన్ గా అన్నిటిగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. 2028 తర్వాత 100కు 200% బీసీ ముఖ్యమంత్రి ఆ పీఠం మీద కూర్చుంటాడు. అసలు మీ ధైర్యం ఏంటి? నేను నెక్స్ట్ ఎలక్షన్ లో నిలబడితే ఓసీలు నాకు ఓట్లు వేయొద్దు, నా బీసీ ఓట్లు నాకు చాలు అన్నారు. మీరు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓన్లీ బీసీ ఓట్లతోనే గెలిచారా? ఓసీలు ఓట్లే లేదా? రైట్, మంచి క్వశ్చన్ అడిగినాం వెంకట్. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అంశం తీసుకుందాం. ఇప్పుడు మీరు అన్నట్టు నాకు తీన్మార్ మల్లన్నకు ఓన్లీ బీసీల ఓట్లు జరుపుతాయి. ఇప్పుడే చెప్పిన 54% మంది ప్రజలు బీసీలు ఓటర్లుగా ఇక్కడ ఉన్నారు, 100కి 54% మంది. మరి అటువంటప్పుడు నేను నాకు గెలవడానికి కావాల్సినటువంటి ఓట్లు 50%. ఒకవేళ 50-50 అనుకున్నా కూడా 50%. పోలైన ఓట్లు అవన్నీ పక్కకు పెట్టి బీసీలు అందరూ వేస్తారంటారా? 100% వేస్తారు. మొన్నటిసారి ఎన్నికల్లో వెంకట్, మొన్నటిసారి జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఎమ్మెల్సీగా గెలిచిందంటే అది బీసీలు పెట్టిన పుణ్యమే, బీసీలు పెట్టిన భిక్షమే. పైపెచ్చు తీన్మార్ మల్లన్నను ఓడగొట్టడానికి అదే అడగబోతాను, వాళ్ళు చేసినటువంటి కుట్ర రెడ్డి దొరలేనా? అందరు చేసిరు. అది నేను పసిగట్టలేక కాదు, పసిగట్టే చెప్పిన వరంగల్ మీటింగ్ లో మీరు తీన్మార్ మల్లన్నను ఓడగొట్టడానికి సాయశక్తుల కృషి చేసిరు కదా. మీకు దమ్ముంటే ఈసారి మీరు గెలువురు చూద్దామని చెప్పి సవాల్ చేసిన. ఆ సవాలుకు నేను కట్టుబడి ఉన్నా, చూపిస్తా. ఇంకోటన్నా, అందులో కూడా నా కోసం పని చేయని వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది జెన్యున్ గా పనిచేసారు. ఒకరిద్దరు మంత్రులు వాళ్ళ స్థాయిలో ప్రయత్నాలు చేశారు గెలిపించడం కోసం. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 20 లక్షల పైచిలుకు మంది బీసీలు ఉంటే 1952 నుంచి 2020 వరకు జరిగినటువంటి మొత్తం ఎన్నికలు 171 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి అన్ని నియోజకవర్గాల్లో. ఓకే, అందులో 116 సార్లు 2,14,000 మంది ఉన్నటువంటి ఓసీలు 116 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. 20 లక్షల పైచిలుకు జనాభా ఉన్నటువంటి బీసీలు 16 సార్లు అయ్యారు. ఎస్సీ ఎస్టీలు 38 సార్లు అయ్యారు. బీసీలే తక్కువ, 16. అదే అంటే ఇక్కడ ఓట్లు ఎవరివి? మనం ఓట్ల సంఖ్యలో చూసుకున్నప్పుడు 20 లక్షల మంది బీసీల ఓట్లు కనిపిస్తున్నాయి మనకు క్లియర్ గా. సీట్లు ఎవరి? ఓసీలే కనిపిస్తా ఉన్నాయి. సో ఈ లెక్కలన్నీ కూడా ఇలా ఓట్లు మాయి, సీట్లు మీయి. అందుకోసం నేను చెప్పిన ఢేరుగా చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్నకు రెడ్డిల ఓట్లు వద్దు, ఈ రెడ్డిలకు బీసీల ఓట్లు వద్దని చెప్పగలుగుతారు. ఇంత ధైర్యంగా ఇప్పటివరకు ఎవరు చెప్పలే ఏ పొలిటీషియన్. నేనేమంటున్నా, మీకు ధైర్యం ఉంటే తీన్మార్ మల్లన్నకు వద్దు, మీరు ఎట్లాగో వేరు, అవి మాకొద్దు, బీసీల ఓట్లు మాకు వద్దని మీరు చెప్పగలుగుతారా? ఆ మాట చెప్పలేరు. మీరు ఇన్ని రోజులు వేసుకున్నారు, ఈసారి మేము సిద్ధంగా లేవేయడానికి. ఓకే, మా ప్రజల్లో ఆలోచన వచ్చింది, మా ప్రజల్లో ఒక ఐక్యత వచ్చింది. కాబట్టి ఇవాళ నేను ఆ డేర్గా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నల్గొండ లెక్కలే కాదు,
ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ సొంత గ్రామంలో ఓసీల ఓట్లెన్ని, బీసీల ఎన్ని, ఎస్సీల ఎన్ని, ఎస్టీల ఎన్ని అనే లెక్క కూడా మా తానుంది. ఈ లెక్కలు పక్కాగా ప్రభుత్వ లెక్కలు, సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు, ఈ ప్రభుత్వం సేకరించినటువంటి లెక్కల ఆధారంగా చెప్తా ఉన్నాం. ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ చేస్తే ఇంకా బీసీల జనాభా పెరుగుతుంది. ఇది 2016 లెక్కలు ఇవి. నేను బెదిరించే సీట్ తెచ్చుకున్నాను, ఎవరిని బెగ్గింగ్ చేయలే అన్నారు. ఎవరిని బెదిరించారు, ఎవరిని భయపెట్టారు? అంటే ఒకటి, తీన్మార్ మల్లన్న ప్లేస్ లో వేరే అభ్యర్థి గనక పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఉంటే సీటు గెలవకపోతుండే కాంగ్రెస్. అది సత్యం, అది సత్యం. ఇక్కడ తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇంతకంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చేది. ఓకే, నువ్వు ఇస్తే చేస్తా, లేకపోతే కూడా పోటీ చేస్తా అని తెచ్చుకున్నా. అంటే రేవంత్ రెడ్డి గారు మీకు ఇవ్వనని చెప్పారా? రేవంత్ రెడ్డి గారు ఇవ్వనని కాదు, నేను మా నాయకత్వానికి చెప్పిన. రేవంత్ రెడ్డి గారి చేతిలో ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆయన క్లియర్ గా చెప్పిండు నాకు. మల్లన్న నువ్వు గ్రాడ్యుయేట్ పోటీ చేయాలని నాకు క్లియర్ గా చెప్పిండు. ఇంకా ఎవరైతే అడ్డుకోవాలని ప్రయత్నం చేసిర్రో, ఎవరైతే ఎన్నికల్లో నన్ను ఓడించడానికి రకరకాల ప్రయత్నాలు చేసిరు కదా, వాళ్ళందరికి కూడా నేను ఖాళీగా ఉంటే మీకే ప్రమాదం. తీన్మార్ మల్లన్న ఖాళీగా ఉండి ఆలోచించడం మొదలు పెట్టిందంటే మీ సీటాలకే, మీ పీఠాలకే ప్రాబ్లం. మీరు ఆలోచించుకోండి. ఎప్పుడు ఏదో పని చేసుకునేటట్టు ఉంచాలి. ఇక నేను బిజీగా ఉంటే కొద్దిగా తక్కువ ఆలోచన చేస్తాను నేను. సో అట్లా ఆరోపకంగా తెచ్చుకున్నటువంటి సీటే. లేకపోతే నిజంగా ఈ సీటు తీన్మార్ మల్లన్న తప్ప ఇంకెవరైనా గెలిచేది ఉంటే వాళ్ళకి ఇచ్చేటోళ్ళు. ప్రధానంగా అప్పర్ క్యాస్ట్ అయితే వాళ్ళకి ఇచ్చేటోళ్ళు. ఇంకోటి బయట ఒకటి, కానీ తీన్మార్ మల్లన్న పోటీ చేయడం ద్వారా ఇంటలెక్చువల్స్ అంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని మేము తీసుకురావడం కలిగింది. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు వీలు పిలిస్తున్న రాలే, రాహుల్ గాంధీ గారి ఆలోచన కోసం వచ్చిన. నేను కాస్ట్ సెన్సస్ చేద్దామన్నాడు, జిరాక్స్ తీద్దామన్నాడు, ఎక్స్రే తీద్దామన్నాడు ఈ ప్రజల్ని. ఎంత గొప్ప మాట ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు చెప్పింది. ఆ మాటలకు ఇంప్రెస్ అయిపోయి కాంగ్రెస్ పార్టీకి వచ్చినాం తప్ప వీళ్ళెవరో పిలిస్తే రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కులగణన 42% ఇద్దామని అన్నారు. అది అయిద్దా అన్న? ఇప్పుడు 100% అవుతుంది, డౌటే లేదు. చేస్తారా ఎవరు ఇక్కడ ఉన్న లీడర్లు? చేయనీయకపోతే వాళ్ళ రాజకీయ పతనం స్టార్ట్ అవుతుంది. చేయనిచ్చినా జరిగేది అదే. కానీ ఒక మాట, మా రాహుల్ గాంధీ గారు మా ఫ్యూచర్ ప్రధానమంత్రి, మేము అనుకుంటున్నటువంటి గొప్ప నాయకుడు, ఒక ఆదర్శవంతమైనటువంటి రాజకీయ నాయకుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కులగణన అనేది నేను ప్రకటించిన 42% రిజర్వేషన్ అనేది బీసీలకు ఇవ్వాలి లోకల్ బాడీస్లో నేను ప్రకటించిన. మాకు రాహుల్ గాంధీ గారు చెప్తే శిలాశాసనం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. శిలాశాసనం అని చెప్పింది. ఇక్కడ క్లియర్గా రాహుల్ గాంధీ గారి మాటే మాకు అందరికీ శిలాశాసనం, మేము నమ్ముతున్నాం. నేను ఇక్కడ రాహుల్ గాంధీ గారి మాటకు నేను బాధ్యత ఎందుకు వహిస్తా ఉన్నా, నాది బాధ్యత అని ఎందుకు చెప్తా ఉన్నా, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం నాకు, ఆయన కుటుంబం పట్ల ఉన్నటువంటి విశ్వాసం, ఇది నాది బాధ్యత అని నేను బాధ్యత వహిస్తా అని చెప్తా ఉన్నా. ఇప్పుడు ఈ బీసీ వర్గాల నుంచి బాధ్యత వహించడానికి చాలా మంది కొద్దిగా వెనక ముందు ఆడుతూ ఉంటారు. ఎందుకంటే మాకు వాళ్ళ ఆశీస్సులు కావాలి, వీళ్ళ ఆశీస్సులు కావాలి. తీన్మార్ మల్లన్నకి ఎవరు ఆశీస్సులు ఎక్కర్లేదు, రాహుల్ గాంధీ గారి ఐడియాలజీ చాలు. ఓకే, రాహుల్ గాంధీ గారి ఐడియాలజీ చాలు నాకు. అందుకోసమని రాహుల్ గాంధీ గారి మాటకు నేను బాధ్యత వహిస్తూ ఈ ప్రజలకు చెప్తా ఉన్నా, నాది జిమ్మెదారు అని చెప్తా ఉన్నా. 100కు 200% క్యాస్ట్ సెన్సస్ జరిగి తీరుతుంది. మొన్న సెక్రటరియట్ లో మీటింగ్ జరిగితే ఒక లీడరు దీని గురించి డిస్కస్ చేసి వద్దు అన్నట్టు మీరు చెప్పారు. నేను ఓపెన్ గా చెప్పిన కదా జగన్ రెడ్డి గారు, నేను ఓపెన్ గా చెప్పినా అంటే నేను సాటుకు చెప్పను వెంకట్. నేను ఏదైనా చూస్తే ఇది జరిగిందని చెప్తా. అక్కడ జరిగినటువంటి మీటింగ్ లో మనం రిజర్వేషన్లు ఎట్లా పెంచాలనేటువంటి దానికి చాలా మంది వచ్చారు, వాళ్ళ సలహాలు ఇచ్చారు, సూచనలు ఇస్తే అందులో పెద్ద ఆయన ఈసారి స్కిప్ చేసేద్దాం అని అంటే, ఎట్లా స్కిప్ చేస్తారు, ఇది ఎక్కడ అన్యాయం? ఆ విషయంలో నేను మాట్లాడడం జరిగింది, అది ఓపెన్ గా కూడా చెప్పిన.